అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. 2025 ఫిబ్రవరి మాసం మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? అయితే మకర రాశి 2020 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో గొప్పగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ మకర రాశి వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళని అప్పడగొచ్చు. అంటే అంత కుబేర్లు అయ్యేలాగా అవకాశం ఉంది. అంటే గురువుగారు చెప్పారు కుబేర్లు అవుతారని చెప్పేసి పని చేయకుండా ఉండటం కాదు. మకర రాశి వారికి గ్రహరీత్యా బాగుంది. ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈయన తొలిగేదానికి ముందు 40 రోజుల ముందు అంటే ఫిబ్రవరి 29వ తారీఖు శని భగవానుడు మారుతున్నారు. కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నాడు. అలానే ఈ 2025 సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలు ఇంకా రాహు, కేతువు, అలానే గురువు కూడా మారుతున్నారు. 18 మాసాలకి 16 మాసాలకి 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి గ్రహాలన్నీ కూడా 2020 సంవత్సరం మారటం. అలానే మనకి దగ్గరలో సమీప దూరంలోనే మార్చి 29వ తారీఖున వస్తుంది ఆ షష్టగ్రహ కూటమి రావటం. వీటన్నిటి ద్వారా కూడా చూసినట్లయితే మనం ముందు నుంచి ఒక ఫిబ్రవరి మాసం నుంచే కొన్ని రాసుల వారికి బాగుంది. అందులో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి శని దోషం కావచ్చు, ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి కుజ దోషం కావచ్చు, అలానే రాహుకేతు దోషాలతో బాధపడేటువంటి అంటే వాళ్ళు ఒక దశ అంతర్దశలు పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి ఆ సమయానికి అనుకూలంగా వీళ్ళకున్నటువంటి దోషరీచి ఏమైతే ఉన్నాయో వీటన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుందన్నమాట. అయితే ఈ దోషాల నుంచి పోయేదానికి కూడా ఇంకోటి కూడా ఉంటుంది వీళ్ళకి. ఇంకొక వెసులుబాటు కూడా బాగా కనిపిస్తూ ఉంది వీళ్ళకి. యోగాలు ఏమన్నా కలిసి వస్తున్నాయి? ఆ యోగాలు కూడా వెసులుబాటు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఆ యోగాలకు సంబంధించి ఇందాంచి నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఇది ఏంటి యోగం అసలు దేనికి సంబంధించింది వస్తుంది వీళ్ళకి అని ఆలోచిస్తూ ఉన్నా. చూసినప్పుడు వీళ్ళకి ఏంటంటే సంకర మంచి అనేది ఇది కామన్గా ఎవరికి రాదు యోగం. ఈ సంక్రమంచి అనే యోగం ఉన్నది వీళ్ళకి మకర రాశి వారికి. అసలు ఈ యోగం అనేది చాలా గొప్ప యోగం అనమాట. అంటే ఎవరైనా ఆధ్యాత్మికంగా వెళ్ళాలనుకున్నా, ఎవరైనా సరే విదేశానికి వెళ్ళాలనుకున్నా, ఎవరైనా ఉన్న ప్లేస్ నుంచి పరిగెత్తుకుంటూ ఎటైనా వెళ్ళిపోవచ్చు. ఛార్జీల డబ్బులు లేకపోతే తీసుకెళ్ళిపోతారు ఎవరో ఒకరు కనిపించేసి. ఈ సంక్రమంచి యోగం అనేది అంత గొప్ప యోగం అనమాట. ఎవరో ఎక్కడో మన తరపు నుంచి ఎక్కడో గుళ్ళో మన పేరు మీద అర్చన చేస్తే ఆ పుణ్యం మనకు వస్తుంది. ఎక్కడో ఎవరో వెళ్ళేసి కాశీకో లేకపోతే రామేశ్వరం లేకపోతే ఇంకొక ఊరు ఆ దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రసాదాలు అక్కడ దీవెనలు కూడా వీళ్ళకి అందుతాయి. అలాంటి అదృష్టం వీళ్ళు పూజ చేయకపోయినా వీళ్ళకి అదృష్టం వస్తుంది. అలాంటి అదృష్టం వస్తుందన్నమాట. ఈ సంక్రమంచి యోగం అనేది అంత గొప్పదనమాట. వాళ్ళ తాత వల్ల లేకపోతే వాళ్ళ పూర్వీకులు ఎవరైనా పుణ్యం చేసుకుని ఉంటారు కదా, ఆ పుణ్యం చేసుకుని వాళ్ళు కాలం చేసిన తర్వాత ఈ యోగాలు అనేది వీళ్ళకి సంభవిస్తాయి అన్నమాట. అయితే యోగం వీళ్ళకి 11 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ 11 రోజులు కూడా 13వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఫిబ్రవరి 13 నుంచి 11 రోజులు క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈ యోగం అంటే దగ్గర నవంబర్ 13వ తారీఖు నుంచి అంటే 24వ తారీఖు 25వ తారీఖు వరకు యోగం అనేది 10 రోజులు 13 రోజులు అయితే ఉంటుంది. యోగం 11 రోజులు అయితే ఉంటుంది. ఈ 11 రోజుల్లో వీళ్ళకి చాలా అనూహ్యమైనటువంటి అవకాశాలు వీళ్ళు కనుక జార్చుకోకుండా అందిపుచ్చుకున్నట్లయితే అది చిన్నపాటి అవకాశం. నేను MBA చదివాను, నాకు ఈ జాబ్ వద్దు, నేను మార్కెటింగ్ చేస్తా, నాకు ఈ జాబ్ వద్దు, నేను సినిమా రంగంలోకి వెళ్ళాలి, నాకు ఇది వద్దు అని కాకుండా వారి ఇంట్రెస్ట్ని పక్కన పెట్టి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అందిపుచ్చుకుంటే వారు అనుకున్నటువంటి తీరిలో వాళ్ళు అనుకున్నటువంటి దారిలో వెళ్ళేందుకు ఇది ఒక మేలు రాయిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మకర రాశి వారు కూడా వారికి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత శిఖరాలని అందుకునేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే బాగుంటుంది. గురుగారు, ఉద్యోగస్తులకు అలాగే నిరుద్యోగులు ఉంటారు, విద్యార్థులకు వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మాసం? వీరందరికీ కూడా ఈ యొక్క 13వ తారీఖు ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరంలో వచ్చినటువంటి యోగం ఏదైతే ఉందో, సంక్రమంచి యోగం ఏదైతే ఉందో, ఈ యోగంతో అదృష్టవంతులయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నం చేసేవారు కావచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కావచ్చు, చదువుకునేవారు కావచ్చు, ఎగ్జామ్స్ కోసం కావచ్చు, ఇంకేమైనా పోటీ పరీక్షలు ఉన్నా కూడా, ఏదైనా Group 1, Group 3 ఎగ్జామ్స్లో పోటీ చేసినా కూడా వారి కూడా అనూహ్యంగా జాబు కలిగించడం, జాబు రావడం, ఎంతమంది దాంట్లో పోటీదారులు ఉన్నా కూడా వీళ్ళకే జాబ్ వచ్చింది అని చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఎప్పుడో రాసి వదిలేసినటువంటి ఎగ్జామ్స్లో కూడా వీళ్ళకి జాబు వెసులుబాటు కనిపిస్తూ ఉంది. అందుకని ఎవరు కూడా ఫోన్ ఆన్లో పెట్టండి, 100% ఛార్జింగ్ పెట్టండి. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ మెసేజ్ ఏ కాల్ అయినా రావచ్చు. ఎప్పుడో రాసి మర్చిపోయినటువంటి ఎగ్జామ్స్ కూడా పాస్ అయ్యేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి పాస్ అంటే కాదు, పాస్ అంటే అది ఉద్యోగంలో రాణించడం, అలానే చదువుకుని ఎగ్జామ్స్ రాసిన దాంట్లో ఉన్నత స్థాయికి రావడం,
అది ఆ స్థాయి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా వారికి దగ్గరగా ఉండడం కానీ చేయండి. దగ్గరగా అంటే కలుసుకొని కూర్చోవడం కాదు, వారికి అందుబాటులో ఉండడం. ఎందుకంటే ఈ మధ్యన గురువుగారు ఏది చెప్పినా కాంట్రవర్సీ అయిపోతుంది. అందుకని చెప్పేసి అంత వివరంగా చెప్పాల్సి వస్తుందన్నమాట. అందుకని చిన్న వర్డ్ని కూడా మిస్టేక్ అవ్వకుండా వినాలి. చెప్పడం ఎట్లయినా చెప్తాం, వినేది దానికి పాజిటివ్గా తీసుకుంటే అదృష్టవంతులు అవుతారు. మరొక మాట ఏంటంటే, గురువుల్ని అనడం, తల్లిదండ్రులను అనడం చాలా గొప్ప విషయం అనుకుంటారు. పని బాట లేకుండా చూసుకోవడం కాకుండా మనకి ఎందుకోసం చెప్తున్నారు, మనకి ఏది ఆశ్రమం అవుతుంది, అవసరం అవుతుంది వింటే పెద్దల మాట సద్దన మూట అంటారు. సద్దన తిన్నోటికి ఏ జబ్బు రాదు. అలానే పెద్దల మాట విన్న వాళ్ళకి కూడా వాళ్ళ కోసం చెప్తారు కాబట్టి టైం వేస్ట్ చెప్పే అవసరం నాకు లేదు. ఓకే, వాళ్ళ కోసం, వాళ్ళ బతుకుల కోసం చెప్తున్నాం కాబట్టి వింటే అదృష్టవంతులు అవుతారు. వినలేదనుకోండి, పల్సర్ బైక్ 225 ఉంటుంది, పల్సర్ బైకు మైలేజ్ 225 వస్తుంది, కళ్ళకు గంతలు కట్టేసుకుని దాని మీదకి వెళ్ళినట్టే ఉంటుంది. ఓకే, ఒక పద్యం ఉంటుంది, గ్రక్కన గుర్రం ఎక్కి పారడుగు విలయగా గ్రదరా సుమతి అనే ఒక పద్యం ఉంటుంది అన్నమాట. అంటే చుట్టాలు వస్తారన్నమాట వాళ్ళ ఇంటికి. చుట్టాలు వస్తే వీడు ప్రేమతో ఏం చేస్తాడంటే ఆ గుడ్డు గుర్రం మీద ఎక్కిస్తాడు. చుట్టంకి వచ్చాడు కదా, పారన్ గుర్రం మీద ఎక్కిస్తాడనమాట. గుడ్డి గుర్రం పారన్ గుర్రం అది ఎక్కిచ్చేసి వెళ్తుందని చెప్తూ ఉంటాడనమాట. ఆ గుర్రం ఎక్కడికి వెళ్తుంది? పారన్ గుర్రం అంటే ఎక్కడికి వెళ్ళేది కాదు కదా, కట్టేసున్న గుర్రం మీదకి ఎక్కించి వెనక సౌండ్లు పెడతాడు. నువ్వు చూడు ఆ హుస్సేన్ సాగర్ చూసావు, నువ్వు చూడు విజయవాడకి వెళ్ళిపోయావు, అమరావతి ఇదే అని చెప్తుంటాడు అనమాట, కలగంత కట్టేసి. ఏం తెలుస్తుంది వాడికి? అలా ఉంటుంది. గురువు మాట వినకపోతే అలా చెడిపోయేదానికి ఆస్కారం ఉంది. బెట్టింగ్లో డబ్బులు పెట్టి చెడిపోకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా చెప్పడం ద్వారా ఎవరు ఎలా మోల్చుకోవాలి, ఎవరు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఉంటుంది. కాబట్టి గురువులకి బోధన చేసే వాళ్ళకి కాంట్రవర్సీ చేయకుండా, తల్లిదండ్రులు కాంట్రవర్సీ చేయకుండా ఉన్నవాడు ఖచ్చితంగా రాణించేదానికి ఆస్కారం ఉంది. విలన్ మాస్క్ లాగా అయ్యేలాగా చాలా ఉంది. కాబట్టి విలన్ కాదు, విలన్ మాస్క్ అయ్యేలాగా ఉన్నది. కాబట్టి ఆ మేర గురువుల్ని తల్లిదండ్రులు అనడం మానేస్తే ఖచ్చితంగా బాగుపడేదానికి. చదువు లేకపోయినా బాగుపడవచ్చు, విద్య లేకపోయినా బాగుపడవచ్చు. ఓకేనా? కానీ గురువులను అంటాం, తల్లిదండ్రులు అంటాం మానేస్తే ఖచ్చితంగా బాగుపడతారు. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు ఈ మాసం మీరు? ఆరోగ్యపరంగా ఈ యొక్క మకర రాశి వారికి చాలా బాగుందని చెప్పొచ్చు. గత కొంతకాలంగా ఏదైతే వీళ్ళకి చర్మ వ్యాధులతోనూ, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తోనో, ఆ బుధుడు భగవాన్ యొక్క కృప వల్ల, ఆ చెడు దృష్టి వల్ల స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. చాలామంది ఆడవాళ్ళు అయితే చాలా ఎక్కువగా బాధపడ్డ వాళ్ళు ఉన్నారు ఇందులో, ఈ రాశిలో మనం చూసి మకర రాశిలో వాళ్ళు. అయితే దానికి కొంచెం వెసులుబాటు జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే బుధ భగవానుడు మారాడు, శుక్రుడు మారాడు ముఖ్యంగా. అలానే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా కుదుర్చుకోవచ్చు. ఈ మాసంలో చాలా బాగుంటుంది. అలానే కోర్టు వ్యవహారాలు దాకా వెళ్లకుండా ఉంటే మంచిది. ఏదైనా భార్యాభర్తలు ఎడబాటు ఉన్నా కూర్చొని మాట్లాడుకుంటే సద్దు మనకుతుంది. కోర్టు వ్యవహారం దాకా వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అటువైపు వెళ్ళకూడదు. యోగం ఏదైతే ఉందో, ఈ యోగం ఉన్నటువంటి 11 రోజులు కూడా అందరికి కూడా, ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా అదృష్టం వస్తుంది. కాబట్టి ఆ అదృష్టం ఇంకా కావాలనుకుంటే మనం పరిహారాలు కూడా చెబుదాము. అలానే వీళ్ళకి ఉన్నటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వీళ్ళు రాణించేటువంటి అన్ని రంగాల్లో, మకర రాశి వారు అంటే ప్రత్యేకించి అన్ని రంగాల్లో ఉంటారు. ఈ అన్ని రంగాల్లో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా రాణించేందుకు చిన్నపాటి పరిహారం కూడా చేసుకున్నట్టయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళేలాగా కనిపిస్తుంది. ఆ పరిహార నిమిత్తంగా మనకి దొరికేటువంటి పైనాపిల్ అని దొరుకుతుంది. పైనుంటే పైనాపిల్, కిందుంటే కింద ఆపిల్ కాదు. పైనాపిల్ అంటే ఒక ఫ్రూట్. ఈ పైనాపిల్ ఏదైతే ఉంటుందో దాన్ని వేరే భాషలో అయితే నాకు తెలుసు, అనాస పండు అంటారు మన వేరే భాషలో అయితే. మరి నాకు ఆ రెండే తెలుసు. అయితే ఈ పైనాపిల్ ఏదైతే ఉందో, ఈ పైనాపిల్ తీసుకొచ్చేసి మనకి తొక్కతో సహా, పైన ఉండేటువంటి ముళ్ళతో ఉన్నటువంటిది తీసేయాలి. ఆ తర్వాత ఉండేటువంటి తొక్కతో సహా దాన్ని ముక్కలుగా కోసుకొని, లేకపోతే ఒక జ్యూస్లా చేసుకొని, అవి కనుక నవగ్రహాలకి కనుక పోసినట్లయితే ఆ నవగ్రహ శాంతి పలికినట్లే. మనము 1000 కిలోల బంగారము దానమిస్తే ఎంతైతే పుణ్యం వస్తుంది అనుకుంటారో అంతే పుణ్యం పైనాపిల్తో చేసేటువంటి అభిషేకం నవగ్రహాలకి చేయాలి, దేవునికి కాదు. నవగ్రహాలకి కనుక పైనాపిల్ రసంతో అభిషేకం చేసినట్లయితే కనుక దాంట్లో మనకి ఇంకా కావాలంటే ఆవాల నూనె అని ఉంటుంది, మస్టర్డ్ ఆయిల్ అంటారు. ఈ 2 లాంగ్వేజెస్ నాకు వచ్చు. ఈ మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె ఏదైతే ఉందో, ఈ ఆవాల నూనె పైనాపిల్ రసం కలిపి కనుక అభిషేక అర్చన చేయించినట్లయితే నవగ్రహాలకు మాత్రమే, ఏ ఆలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకు మాత్రమే చేసినట్లయితే కనుక ఈ మకర రాశి వారు తప్పకుండా, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పిల్లలతో కూడా చేయించవచ్చు. చేసినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలే కాకుండా ఎవరికైనా మైండ్ స్ట్రెస్ ఫీలు, బాలరిష రోగాలు, ఇంకా కూడా మైండ్ పరంగా గేమ్స్, ఆర్థిక స్థితిగతులు, నష్టపోయిన వారు, అప్పులు పాలు కూడా చాలామంది అయి ఉంటారు.
ఆరోగ్యం బాలేని వారు, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, సోరియాసిస్, పెరాలసిస్, ఇలాగా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, పెళ్ళిళ్ళు కానిటువంటి వారు, కోర్టు వ్యవహారాలు నలిగిపోయే వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగాల వారు, ప్రతి ఒక్కరు మకర రాశిలో ఉండేటువంటి ఉన్నది కాబట్టి వీరందరూ కూడా అందరూ పట్టుకొని పోయడం కాదు, ఎవరి వారి చేతిలోది ఆ బాటిల్ తీసుకొని ఆ నవగ్రహాలన్నిటి మీద కనుక మళ్ళీ గురువుగారు ఏ గ్రహం ఎడుమూల ఉందంటారు. అందుకని అన్ని గ్రహాలకు కూడా అభిషేకం చేయడం ద్వారా మంచి జరుగుతుంది, శుభదాయకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అభిషేక అనంతరం 5 ఒత్తులతో దీపారాజన, అది కూడా మట్టి ప్రమిద లేకపోతే బియ్యం పిండితో చేసేటువంటి ప్రమిదలు ఉంటాయి. బియ్యం పిండి తీసుకెళ్ళి నీరు వేసేసి ప్రమిదలా చేస్తారు. ఆ ప్రమిదలో కనుక నువ్వుల నూనె లేకపోతే కోకోనట్ ఆయిల్ లేకపోతే కనుక ఆవాల నూనె కాదు, ఆవాల నూనె దీపారాజన చేయకూడదు, ఆవు నెయ్యితో కనుక దీపారాజన చేసినట్లయితే ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి శని బాధ, బుధ భగవానుడి బాధ, అలానే రవి బాధ ఏవైతే మనకున్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేసి అదృష్టం వరిస్తుంది అని చెప్పొచ్చు. అది ఏ వారం చేయాలి? గురువారం చేస్తే మంచిది, లేదా ఆదివారం చేస్తే మరీ మంచిది. ఆ రోజు చేసిన తర్వాత హనుమాన్ ఆలయంలో కనుక అదే రోజు లేదా మరుసటి రోజైనా హనుమాన్ మందిరం మాత్రమే, వేరే ఏ మందిరాలు కాదు, ఇక హనుమాన్ మందిరంలోనే 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపారాజన మట్టి ప్రమిదిలో చేయాలి. సాయం సంధి వేళలో, నవగ్రహాలకి సాయం సంధి వేళలో చేయొద్దు. మార్నింగ్ టైంలో నవగ్రహాలు చేసి సాయం సంధి వేళలో హనుమాన్ మందిరంలో కనుక ఈ దీపారాజన వెలిగించేటప్పుడు ఏదైనా గుగ్గిళ్ళు దానం ఇచ్చినట్టయితే, దానం కూడా కాదు, నైవేద్యం ఆ హనుమాన్ మందిరంలో నైవేద్యం పెట్టినట్టయితే లేదా ఆకు పూజ చేయించినట్లయితే కనుక ఖచ్చితంగా రానున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఈ 2025 సంవత్సరం మొత్తం కూడా రాణించేందుకు, రాజ్యాన్ని పాలించేందుకు రాజులయ్యేటువంటి ఆ ఒక శక్తియుక్తులు కూడా ఉండేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర ఈ చిన్నపాటి పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ యొక్క రాశివారు. అలానే మనకి ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా మకర రాశి వారికి నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నెంబర్ కూడా పట్టించుకుంటే అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఆ మేర ఈ నెంబర్ వచ్చేసి 886243 886243 అనే ఈ నెంబర్ని కనుక ప్రతిరోజు కూడా 230 సార్లు 230 టైమ్స్ కనుక ఈ నెంబర్ని పారాయణ రూపంగా కానీ మీరు జపం చేసినట్లయితే, జపం చేయొచ్చు కదా అని చెప్పేసి నిద్ర లేవగానే పాచిమొకాన జపాలు చేయకూడదు. మంచం దిగి మీకు బ్రష్ చేసుకొని ఎక్కడైనా నేల మీద కాకుండా చాప కానీ పీట కానీ వేసుకొని మీరు జపం చేసినట్లయితే మంచి జరుగుతుంది. ఆ జపం చేసేటప్పుడు పల్లీలు అని ఉంటాయి, అంటే శనక్కాయ పప్పు ఉంటాయి. ఆ శనక్కాయ పప్పు చేతిలో పెట్టేసుకొని మళ్ళీ ఎన్ని అని అడగండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఒక 5 సుమారుగా పెట్టుకుంటే సరిపోతుంది. ఆ పల్లీలు మీరు భుజించడం ద్వారా మీకు రుమ్మతులు, అలానే వాతపిత్త కపాలు అన్నీ కూడా పోయేలా ఉన్నాయి. కాబట్టి ఆ మేర ఇవి 2 చేసుకొని అందరూ కూడా అదృష్టవంతులు అవ్వండి. జై శ్రీమన్నారాయణ.